Hi everyone, welcome back to our channel. We are back with another vlog. ఈ వ్లాగ్ వచ్చి బీర్ తయారు చేసే కంపెనీ గురించి యాక్చువల్గా మాకు ఇంటికి దగ్గరలోనే ఒక ఎలిసిట్ బ్రూయింగ్ కంపెనీ అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంది. మన ఇండియాలో లోకల్గా తయారు చేసిన బీర్ అంటే అంత ప్రిఫర్ చేయరు, ఎందుకంటే క్వాలిటీ కానీ టేస్ట్ కానీ అంత బాగుండదు. బట్ ఇక్కడ యుఎస్లో అసలు లోకల్గా తయారు చేసిన బీర్లు డ్రాఫ్ట్ బీర్లు అంటారు వాటిని. ఇక్కడ యుఎస్ వాళ్ళకి అసలు చాలా ఇష్టం, వాళ్ళకి అదే ప్రిఫర్ చేస్తారు మోస్ట్లీ. ఇది ఎలిసిట్ బ్రూయింగ్ కంపెనీ అని చాలా ఫేమస్ ఇక్కడ. వీళ్ళు లోకల్గా వీళ్ళ బ్రాండ్స్ ఉంటాయి, వాళ్ళే తయారు చేస్తారు. ఇక్కడ ఇదే షాప్లో ఈ ప్లేస్లోనే తయారు చేస్తారు. ఇప్పుడు చూసిన మెనూ ఉంది కదా, అవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీర్లు వీళ్ళు తయారు చేసినవి అనమాట. కొన్ని బీర్లు ఇంకా అక్కడ లోపల కంటైనర్స్లో ఫెర్మెంటేషన్ అవుతుందన్నమాట. అవన్నీ ఒక 1 month తర్వాత మళ్ళీ వస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫుల్ ఎక్విప్మెంట్ ఉంటుంది ఎండ్ టు ఎండ్. ఎందుకంటే బీర్ తయారు చేయడంలో మల్టిపుల్ స్టేజెస్ ఉంటాయి. వీళ్ళు బీర్ తయారు చేసడానికి యూజ్ చేసేది మోస్ట్లీ బార్లీ, వాటర్ అండ్ హాప్ అని ఒక ఇంగ్రీడియంట్ ఉంటుంది, అండ్ ఈస్ట్ అన్నమాట. ఈస్ట్ ఏం చేస్తుందంటే బార్లీలో ఉన్న స్టార్చ్ ఉంటుంది కదా, ఆ షుగర్స్ని ఆల్కహాల్గా కన్వర్ట్ చేస్తుంది. అంటే మల్టిపుల్ స్టెప్స్ ఉంటాయి. కొంచెం విస్కీ కానీ అవన్నీ కొంచెం చాలా కష్టం. బీర్ ఈజ్ వెరీ ఈజీ అనమాట. ఇక్కడ యూఎస్లో చాలామంది ఇంట్లో కూడా తయారు చేస్తారు బీర్. యాక్చువల్గా హోమ్ బ్రూయింగ్ అంటారు దాన్ని. ఒక కిట్ ఉంటుంది, ఈవెన్ అమెజాన్లో కూడా దొరుకుతుంది. చూద్దాం, ట్రై చేయాలి ఒకసారి. అక్కడ లోపల ఒకటి చూసారు కదా, దాంట్లో ఏంటంటే బార్లీని కట్ చేసి లోపల వేస్తారు. అండ్ ఫస్ట్ అక్కడ ఈస్ట్ యాడ్ చేసిన తర్వాత కొంచెం పులియడం అంటారు కదా, ఆ పులిసిన తర్వాత మళ్ళీ వేరే ప్లేస్కి షిఫ్ట్ చేసి వన్స్ అదంతా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ సర్వ్ చేస్తారనమాట. ప్లేస్ చాలా బిజీ ఉంటుంది యాక్చువల్గా, వీకెండ్స్ ఫుల్ క్రౌడెడ్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకా మేము ఆర్డర్ చేద్దామని డిసైడ్ అయ్యాము. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఒక బీర్ తాగే బదులు లైక్ మల్టిపుల్ బీర్స్ టేస్ట్ చేయొచ్చు అనమాట. ఒకటే బీరు సేమ్ ఆల్మోస్ట్ అది ఒక్క బీరే, బట్ ఏంటంటే చిన్న చిన్న గ్లాసెస్లో మల్టిపుల్ బీర్స్ చెప్పుకోవచ్చు. సో దట్ లైక్ ఇక్కడ వీళ్ళు తయారు చేస్తారు కదా, సో అవన్నీ టేస్ట్ చేయాలని అనిపించింది అనుకో, మాకు ఏది బాగుంటుందో తెలియదు కదా. సో అందుకని చెప్పేసి మేము దాన్ని ఫ్లైట్ అంటారనమాట, ఫ్లైట్ బీర్ అని. సో కనిపిస్తున్నాయి కదా, ఆ చిన్న చిన్న బుడ్డి గ్లాసెస్లో ఇస్తారు. మనకి నచ్చితే ఏది నచ్చితే దాని తర్వాత మళ్ళీ అలాంటివి తీసుకోవచ్చు. సో మేము ఈ 4 types ఆర్డర్ చేసాము. పేర్లు మాత్రం చాలా ఫన్నీగా ఉంటాయి. మ్యారేజ్ కౌన్సిలింగ్ అని డిఫరెంట్గా ఉంటాయి. సో ఇక్కడ మీరు కలర్ అబ్జర్వ్ చేస్తే బీర్ల కలర్లు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. మన దగ్గర కూడా ఇప్పుడు లైట్ బీర్ తీసుకుంటే లైట్గా ఉంటుంది, కేఎఫ్ స్ట్రాంగ్ కొంచెం డార్క్ ఉంటుంది. అట్లనే ఇక్కడ కూడా మీరు చూసిన బీర్లలో డార్క్ ఉందంటే కొంచెం అది ఎక్కువ చేదుండి కొంచెం ఆల్కహాల్ ఎక్కువ ఉంటుంది అని అర్థం. ఇక్కడ లైవ్ బ్యాండ్ కూడా ఉంది ఈ ప్లేస్లో. అండ్ యుఎస్ వాళ్ళకి ఇలా లైవ్ బ్యాండ్ ఉంటే చాలా ఇష్టం అనమాట, అందుకనే చాలా ప్రిఫర్ చేస్తారు. యాక్చువల్గా తను పాడే సాంగు, మ్యూజిక్ అంతా ఉంది వీడియోలో, బట్ ఎక్కడ కాపీరైట్ ఇష్యూ వస్తుందో అని చెప్పేసి అదంతా కట్ చేసి ఇంకా మ్యూట్ చేసేసాను. చాలా హ్యాపీనింగ్గా ఉంటుంది ఈ ప్లేస్. మేము ఆల్మోస్ట్ 8 types ఆఫ్ బీర్స్ ఆర్డర్ ఇచ్చామన్నమాట, డ్రాఫ్ట్ బీర్లు. సో ఇంకా అన్నీ 1 by 1 అందరము టేస్ట్ చేసాము. టేస్ట్ చేసి డార్క్ బీర్లు కొంచెం చేదుగా ఉండే, లైట్వి యూజువల్గా బాగానే ఉన్నాయి. ఆ డార్క్ బీర్లు కొంచెం డిఫరెంట్గా ఉండే. సో ఫుడ్కి వచ్చేసరికి ఇక్కడ ఇది ఫుడ్ ప్లేస్ ఏం కాదు, లైక్ ఫుడ్ చాలా మినిమల్, కొన్ని లిమిటెడ్ ఐటమ్స్ ఉంటాయి. సో మేము వింగ్స్ తీసుకున్నాం, చికెన్ వింగ్స్ అండ్ ఫ్రైడ్ పికిల్స్ అని పుల్లగా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి, భలే ఉంటాయి. యాక్చువల్గా నాకు చాలా ఇష్టము. సో మేము తీసుకొచ్చిన 8 ఫినిష్ చేసాము. ఫినిష్ చేసి డార్క్ బీర్లు చాలా నచ్చాయన్నమాట మాకు లాస్ట్కి, లైట్ బీర్లతో కంపేర్ చేస్తే. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఈ అవుట్డోర్ ప్లేస్ అన్నమాట. అసలు ఫుల్ ఆక్యుపైడ్గా ఉంటుంది, ప్లేస్ కూడా దొరకదు మనకి. లక్కీగా మాకు ఈ ప్లేస్ దొరికింది. ఫైర్ పిట్ ఉంటుంది, సో దాని చుట్టూ మనం కూర్చొని సో భలే ఎంజాయ్ చేయొచ్చు. సో ఆబ్వియస్గా ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత సెకండ్ రౌండ్ మొత్తం ఇంకా డార్క్ బీర్లే తీసుకుందామని చెప్పేసి
మళ్ళీ 4 డిఫరెంట్ టైప్స్ ఆర్డర్ చేసామన్నమాట డార్క్ బీర్లో. ఇంకా ఆ బీర్లు బయటకు తీసుకెళ్ళిపోయి ఫైర్ పిట్ దగ్గర కూర్చొని అసలు చాలా బాగుండే. సో మా ఫ్రెండ్స్ ఒకతను లైక్ ఫ్లోరిడా నుంచి వచ్చాడు, లైక్ ఇంకా వేరే కొలీగ్స్. సో అందరం కలిసి లైక్ ఆ నైట్ అంతా ఇంకా స్పెండ్ చేసి ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ ఉన్నాము. ఉండి తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. Yeah, అంతే guys. Thank you for watching. Please like and subscribe for more videos. We'll meet you again with another vlog.